గదా! నేను మాట్లాడేస్తాను అనుకోవద్దు. దేవుడైన యెహోవా స్వార్థను ప్రకటించిన వాని పాదములను ఆయన సుందరముగా చేసేవాళ్ళా ఉన్నారు. నీకు తెలిసిన చిన్న మాటలు, నీకు తెలిసిన ఒక్క వచనమో, 2 వచనమో ప్రజలకు తెలియజేసినప్పుడు నీ మాటల ద్వారా ఆ! ఎవరో ఒక విశ్వాసి రక్షణ పొందొచ్చు. నిజమైనటువంటి మారు మనసులోనికి రావచ్చు. కాబట్టి నీవెప్పుడైనను దేవుని ప్రేమను ఇతరులకు పంచడానికి వెనుదీయవద్దు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ మాటలను వారికి పంచకుండా వెనుదీయవద్దనమాట. నీవు మాట్లాడే ఒక మాట వలన, నీవు చెప్పే ఒక స్వార్థ వలన ఎవరైనా రక్షణ పొందొచ్చేమో,